ద్వేషం ఉండదు ఇవన్నీ కూడా చాలా మాట్లాడారు నిన్న. సో ఏం చెప్తారంటే గతంలో కూడా 2019లో అప్పటి నుంచి కూడా 2 ప్లేస్లో అప్పుడు ఓడిపోయినా కానీ ఎక్కడ వెనకడుగేయకుండా ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టుగా ఇటు ప్రజల కోసమే నెక్స్ట్ డే నుంచే ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పోరాడిన వ్యక్తి. సో ఇప్పుడు ఈ విజయాన్ని మీరు కూడా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాన్ని కళాఖండిగా చెప్పాలండి. తాడేపల్లి గూడెం సభ సాక్షిగా 21గా అని మా మీద పడి ఏడ్చి ఈరోజు మమ్మల్ని అవమానించాం. ఈరోజు మేము 21 నుంచున్నాం, 21 గెలిచాం. 175 చోట్ల నుంచొని కనీస ప్రతిపక్ష హోదా తెచ్చుకోకుండా చంద్రబాబు గారు ఎప్పుడు ఊపే ఈ 2 వేళలో 2 అంటే 1+1 లాగా 11 వచ్చింది. ఇది ఎంత దారుణం! విధి అంటే అది సార్. ఎంత పొగరు అంటే ఒక్క అవకాశం ఇస్తే ఏదో ఉద్ధరిస్తావంటూ తాడికొండ సీటు కూడా గెలిపించిన రాష్ట్ర ప్రజలు నీకు ఇంత మదమెక్కి కొట్టుకుంటుందా? అది అధికార మదంతో ఉన్నావా అంటే దించితే అధపాతాళానికి ఎలా పోతావో చూస్తావా జగన్ అని ఈరోజు నిన్ను తొక్కేది నేనే జగన్ అని 21 సీట్లు తీసుకున్నాడు గర్జిస్తున్నాడు. ఏంట్రా బాబు, రాజకీయ దురంధరుడు హూకిల్డ్ బాబాయ్ అని మాట్లాడుతుంటే జగన్ నీ నాయన చిన్న ఆయన చంపింది నువ్వే, నీ చెల్లిని గోడకేసి కొట్టావు, ఇప్పుడు రా చెప్పు నిన్ను తొక్కేది నేనే అంటే ఏంట్రా ఇతని ధైర్యం అనుకున్నారు సార్. అది జన సైన్యం, తెలుగు యువత, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు అందరూ మూకుమ్ముడి దాడి ఎలా ఉంటుంది అంటే తిరుగుబాటు. ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు విన్నాను సార్ పుస్తకాల్లో, చూడలే, ఛాన్సే రాలే. అమరావతి ఉద్యమం అంటే దగ్గరుండి పార్టిసిపేట్ చేసాం, కళ్ళతో చూసాం. తెలంగాణ ఉద్యమంలో మేము మేము లేము అక్కడ, అది అందుకోలేకపోయాం. ఈ సిపాయిల తిరుగుబాటు లాగా ఈరోజు ప్రజా తిరుగుబాటు. బాబు గారు ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అదేంటంటే టీడీపీని భూస్థాపితం చేస్తావా, అది నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, ప్రజల తిరుగుబాటు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా జగన్ అని బాబు గారు కూడా గర్జించారు. ఆ గర్జన ఆంతర్యం తదాస్తు దేవతలన్న తదాస్తండి. అసెంబ్లీ సాక్షిగా అవమానపడితే అవతలోడు 2 పదాలు బూతులు తిడితే యువతలోడు 4 తిట్టాలే. కానీ నిస్సహాయంగా ఇదిగో చూడు వెళ్ళిపోతున్నానని వెనక్కి తగ్గాను అనుకోకు. సింహం 10 అడుగులు వేస్తే 100 అడుగులు ముందుకు వేస్తుంది. గుర్తుపెట్టుకో, మళ్ళీ సీఎం అయ్యాక ఇక్కడికి వస్తానన్నది రీసౌండ్ ఇచ్చి టైగర్ కా హుకుం అనేది బయటకు వచ్చిందండి. 21గా అంటే నీలాగే అనుకున్నాడు, మూడే అడుగులు కదా, ఏమిస్తున్నావు 3 అడుగులు కదా అని. 3వ అడుగుకి అతపాతాళానికి తొక్కిన బలి చక్రవర్తి బతుకవుద్ది నీది. అలాంటి వామనమూర్తిని నేను. గుర్తుపెట్టుకో జగన్ అంటే అప్పట్లో ఇంకా అసలు కూటమిలో ఎవరెవరు పార్టిసిపేటో కూడా అర్థం కాని టైంలో ఇంత ధైర్యంగా మాట్లాడాడు పవన్. నిజంగా అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఏంట్రా ఈ ధైర్యం, జగన్ ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు కదా అంటే నీకెందుకు భయం, నువ్వు చేస్తుంది ధర్మ పోరాటం, నీ పక్షాన 5గురున్న అవతలోడి పక్షాన 101 మంది కౌరవులు ఉన్నా సరే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, ఆ తల్లి భువనేశ్వరమ్మ ఈరోజు భర్తని అరెస్ట్ అయితే రాజమండ్రి గేటు దాటి బయటికి రాక బస్సులో తిని పడుకున్న తల్లి మాకైతే మా సీతమ్మ తల్లిని మేము చూస్తున్నట్టే ఉంది సార్. ఆ తల్లికి వచ్చిన కష్టానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తీర్పు అనుకుంటాం సార్. ఇక మాకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ దైవం స్వామి వారి ప్రత్యక్ష పాదాలు ఉన్నటువంటి మహోన్నత ప్రదేశం. అది తమిళనాడుకి పోలా, తెలంగాణకి పోలా, మా ఆంధ్రాకు ఉందంటే అదే మా ఆంధ్రుల గౌరవం అనుకునేవాళ్ళం. అటువంటి దగ్గర అవమానపరిచి అక్షంతులు ఇలా విసిరి కిందకేసి పూజారిని సైతాన్ని అవమానపరిచినటువంటి దృశ్యాలు మాకు తెలుస్తాయి. అదే రకంగా ఇప్పటికి రాష్ట్రానికి పట్టిన అరిష్టం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుతో పాటు ఆయన సింగిల్ గా వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తాడు చూడండి. ఏమయ్యా నీ ఇంట్లో పండక్కి రాట్లా నువ్వు ఇవ్వడానికి, ఇక్కడ ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొస్తే కాలర్ పట్టుకొని ఇసిరేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు పంచలు, పట్టు చీరలు, ఏ చీరైనా కట్టుకొని రావచ్చు, కానీ ఇక్కడ సంస్కారాన్ని పాటించాలంటారు. సింగిల్ ఎలా వచ్చు? ఆ కాలంలో రాముడి వల్లే కాలేదే, సీతమ్మ తల్లి లేకపోతే బంగారు సీతమ్మను కూర్చొని యజ్ఞం చేసిన చరిత్ర ఇది. ఈ చరిత్రలో నువ్వు ఒక్కడి వెళ్తావా? అది అరిష్టం. ఈరోజు ఆ తల్లి భువనేశ్వరమ్మ బ్లెస్సింగ్స్కి వెళ్తే రోజు అంటది ఇక మొగుడు బయటికి రాడు లేపో అంటది. మొగుడు అంట
ఆ ఈవిడ మొగుడు అంటది, ఆయన పెళ్ళాం అంటారు. వీళ్ళు ఎక్కడ చదువుకొని చచ్చారో చెప్తే అక్కడ పిల్లల్ని వేయకుండా ఉంటాం సార్. అంటే ఇప్పుడు సభ్యత లేదు, సంస్కారం లేదు. రజని గారు, ఇప్పుడు అటువంటిది. అధికారం పోయిన తర్వాత ఒక గౌరవం మర్యాదలు అనేది గుర్తొచ్చాయి అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. అధికారం పోయిన తర్వాతనే ఇవన్నీ తెలిసి వచ్చాయా? ఏం చెప్తారు? ముసలి నక్క అని మొరిగిన కుక్కలకి 75 ఏళ్ల వయసులో 52 రోజులు లోపలుంటే వీల్ చైర్ లో వస్తాడేమో అనుకున్నాను సార్. జూలు విప్పుకొని ఎల్లో సింహం వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? 4 గంటల ప్రయాణానికి 14 గంటలుంటే ఎలా ఉంటుందో తెలుసా? 62 ఏళ్లకి పెన్షన్ ఇంటికి వస్తే చాలనుకునే వయోవృద్ధులకి 75 ఏళ్ల వయసులో క్యాన్వాయ్ పైకెక్కి పెదనందిపాడులో 11:30 నుంచి 12:30, అర్ధరాత్రి 12:30కి కంటి శుక్లాల ఆపరేషన్ తీయించుకొని వచ్చి మా ముందు మాట్లాడుతుంటే రాసుకోవడానికి పేజీలు సరిపోలేదు సార్. అంత అనర్గళమైన సబ్జెక్టు పిన్ టు పిన్ ఫిగర్ తో సహా చెప్పారు. అది ఆయన దమ్ము. ఇప్పుడు మర్యాదలు వచ్చినాయంటే మరి రావాల్సి వచ్చింది, తప్పలా. ఈరోజు దత్తపుత్రుడు అనేది మురిగావు కదా జగన్మోహన్ రెడ్డి. దత్తపుత్రుడు కాదు మా నాయకుడు.